టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందని హరీష్ రావు గారు మీరు చాలా తెలివున్న నాయకులు అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చేస్తున్న ఈ వ్యాఖ్యలు అయితేనేయో అవి అసలు మిమ్మల్ని ఏమనుకోవాలనేది కూడా ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వల్ల కరువు వచ్చిందని చెప్పేసి మీరు విమర్శిస్తున్నారే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎప్పుడు వచ్చింది? అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షాకాలంలో వచ్చిందా లేకపోతే చలికాలంలో వచ్చిందా అనేది మీరు ఒకసారి మిమ్మల్ని విమర్శించారు. చలికాలంలో వర్షాలు పడతాయా? ఇప్పుడున్న పరిస్థితుల్లో వాతావరణం ఎంత వేడిగా ఉంది. భూగర్భ జలాలు ఒక పక్క అడుగంటిపోతూనే ఉన్నాయి, ఒక పక్క వర్షాలు లేవు. వాతావరణంలో వేడి పెరిగిపోతుంది, ఎండ తీవ్రత పెరిగిపోతుంది, చెరువులు కుంటలు అన్నీ కూడా ఎండిపోతున్నాయి ఎండల వల్ల. కరువు కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చింది అని చెప్పేసి ఎలా అంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎంతకాలం అయింది? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నుంచి వర్షాకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? ఒకవేళ వర్షాకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వర్షాలు పడట్లేదు, కరువు వచ్చింది, రైతులను పట్టించుకోవట్లేదంటే ఒక అర్థం ఉంది. మీరు ఒక సీనియర్ నేత అయ్యుండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అది సరికాదు. మనం ఒక ప్రభుత్వం మీద నిందలు వేసేటప్పుడు అది ఎంతవరకు కరెక్టో, మనం మాట్లాడేది కరెక్టా కాదా, అసలు ఏం మాట్లాడుతున్నామని మనల్ని మనం ఒకసారి ఆలోచించుకున్న తర్వాతకి అవతల వారిని విమర్శించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కరువు వచ్చిందని చెప్పేసి మీరు అంటే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారండి. అసలు మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఈ వ్యాఖ్యలు అసలు కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఎలా చేస్తున్నారు? ఒక సంవత్సరం తర్వాత మీరు ఈ వ్యాఖ్యలు చేస్తుంటే ఇలాగే పరిస్థితి కొనసాగితే బాగుండేది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారులు అతి కొద్ది కాలంలోనే కరువు వచ్చిందని చెప్పేసి మీరు చెప్తున్నారు. అది ఎంతవరకు అది చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు చెప్పిన మాటలు, మీరు విమర్శించిన విమర్శలు చాలా హాస్యాస్పదంగా కనబడుతున్నాయి. కాళేశ్వరం నుంచి కావాలనే నీటిని ఎత్తిపోయట్లేరన్నారు కేటీఆర్ గారు. కరువును రాజకీయం చేస్తారని మంత్రి పొన్నం ఫైర్ చేశారు. పంట నష్టం లెక్కల హరీష్ రావుకు జూపల్లి కౌంటర్. పంట నష్టం లెక్కలపై హరీష్ రావుకి మంత్రి జూపల్లి కౌంటర్ ఇవ్వడం జరిగింది. అలాగే కాళేశ్వరం ఎత్తిపోయట్లేదు అని చెప్పేసి కేటీఆర్ గారు ప్రభుత్వానికి ప్రశ్న వేశారు. అలాగే కరువును రాజకీయం చేస్తారా అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో పరిహారం ఇచ్చారా అని జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మనం చూస్తున్న ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూనే వెళ్తున్నారు. నువ్వు ఎవరు తగ్గట్లేదు. నువ్వు ఒక మాట అంటే నెక్స్ట్ నేనొక మాట అంటాను అని చెప్పేసి ఒకరికి అధికార పార్టీలో ప్రతిపక్ష పార్టీలో ఒకరి మీద ఒకరు బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏమిటి అని చెప్పేసి ఎవరైనా ఆలోచిస్తున్నారా? మీరు అధికారంలో ఉన్న పార్టీని ప్రతిపక్ష పార్టీ ఒక మాట అంటే వెంటనే మీరు దానికి కౌంటర్ వేయడానికి సిద్ధమవుతున్నారు. ఒకరి మీద ఒకరు బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగానే మీరు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ప్రజల కోసం ఫైట్ చేయండి. ప్రతిపక్షంలో ఉన్నవారు మీరు, పాలకపక్షంలో ఉన్నవారు మీరు కూడా సరే, ప్రజలకి ఎటువంటి అవసరాలు కావాలో ఆ అవసరాలు తీర్చడానికి కోసం ఫైట్ చేయండి. ఆ అవసరాలు తీర్చడానికి కోసం ముందుకు రండి. రాష్ట్రంలో ప్రజలు ఆదుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని మీరు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, రాబోన్న రోజుల్లో ఏం జరగబోతుంది, అసలు ఎండాకాలంలో పరిస్థితులు ఏంటి, కొన్ని గ్రామాలలో తాగడానికి నీరు కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి పాలకపక్షం మీరు ఆలోచించాలి. ఒక పక్క ప్రతిపక్షాలకి ధీటైన సమాధానం ఇస్తూనే మీరు పాలకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు, నాయకులు ఎవరైనా సరే మీరు ఎంతసేపటికి దృష్టి మొత్తం ప్రతిపక్షం మీద పెట్టడమే కాదు, ప్రజల మీద కూడా మీరు దృష్టి సారించాలి. ప్రజలు పడుతున్న ఇబ్బందులు కూడా మీరు గ్రహించాలి. అప్పుడు ఇలాంటి ప్రతిపక్ష నేతలు మీ మీద ఎంతమంది బురద జల్లాలని చూసినా, మీ మీద ఎలాంటి ఆరోపణలు చేయాలని చూసినా ప్రజలు నమ్మరు. మళ్ళీ మీకే పట్టం కడతారు. రాష్ట్రంలో మళ్ళీ మీరే అధికారంలోకి వస్తారు. ప్రతిపక్షానికి ధీటైన సమాధానం ఇవ్వండి. అట్ ద సేమ్ టైం ప్రజలను కూడా ఒక కంట చూడండి. ప్రజలు పడుతున్న ఇబ్బందులు కూడా ఆలోచించండి. ఇప్పుడు వస్తున్న ఎండాకాలం, ఈ ఎండాకాలంలో తాగునీరు లేక చాలామంది చాలా గ్రామాలలో ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత మీకు ఉంది. ఎన్నికల తర్వాత కూడా మీరు ప్రజల కోసం ఇలాగే పోరాడితే ప్రజల్లో మీకు ఒక మంచి పేరు వస్తుంది. ప్రజల్లో మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారు. అది ప్రతిపక్షమైనా పాలకపక్షమైనా. ప్రజల్ని మర్చిపోయారు అంటే అంతే. ఇంకా మీ పార్టీకి ఎప్పుడూ గెలవదు. ఏ పార్టీ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా సరే, ప్రజల్ని మర్చిపోతే ప్రజలు మళ్ళీ మీకు ఎవరికి ఓటు వేయరు. ఎవరైతే ప్రజల కోసం పోరాడతారో వాళ్ళ వెంట ఎప్పుడు ప్రజలు ఉంటారు. అది తెలుసుకోండి ఫస్ట్. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. గత కొంతకాలం నుంచి చూస్తూనే ఉన్నాము.
ప్రజలకు కావాల్సిన అవసరాలు మీరు తీర్చాలి. అది మాత్రం గుర్తుంచుకోండి. పాలక పక్షంలో ఉన్న నేతలు ప్రతి ఒక్కరు కూడా ప్రజల్ని విస్మరించొద్దు. ఎంతసేపటికి వాళ్ళకి విమర్శకి ప్రతి విమర్శించడంతోనే సరిపోకుండా మీరు ప్రజల పక్షాన ఉంటూ ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చుకుంటూ పోతూ ఉండాలి.